దేవుడా, రూల్స్ తప్పి పోలీసు వాళ్ళకి దొరికితే చాలు ఇక మన పని అవుట్. నున్నగా గొరిగించుకోవాల్సిందే. ఒకవేళ బండి పోలీస్ స్టేషన్కి పోయింది అనుకోండి, ఇక దాని మీద ఆశలు వదిలేసుకునేదే నయం. స్టేషన్లు అడుగు పెడుతుండగానే పక్క పొంటున్న సిలుం పట్టిన పాత బండ్లు మనల్ని చూసి నవ్వుతాయి. పోలీసు వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకుపోతే మోటార్ పోయి సైకిల్ మిగులుతుంది. ఇక కార్ తీసుకుపోతే నెలైనాక పోయి చూడిపోండ్రి, పాతింప సామాన్ని బతిలాడితే తప్ప కొనరు. అవి అంత పాయిరంగా చూసుకుంటారు. అంటే ఏంది, పోలీసు వాళ్ళ చేతిలో పడ్డదంటే ఇక అది మన వంతులో లేనట్టే లెక్క. కానీ గీ ఊర్లో కొత్త ఉపాయం చేసిండ్రు పోలీసు వాళ్ళు. కొత్త హెల్మెట్ మీనంగా కాగితం కూడా తీయలేదు. ఇంకా పోలీస్ సారే దొడుకుతుండు. తాతకు కూడా దొరికిండు. అరే, పోలీసు వాళ్ళే పార్ట్ టైం జాబ్ లెక్క హెల్మెట్ల బేరం చేస్తున్నట్టున్నారు అని అనుకుంటుండ్రా ఏంది? ఫుల్ టైం జాబే. హెల్మెట్ లేకుండా బండి నడిపిన వాళ్ళకు ఫైన్ రాస్తారు కదా, ఫైన్ రాయకుండా గా పైసలు తీసుకొని హెల్మెట్ కొనిస్తుండ్రు. తలకాయ మీద ఎట్లా తగిలించుకోవాలో కూడా చెప్తుండ్రు. వరంగల్ జిల్లా మైబాద్ కాడ గీ ఉపాయం చేసిండ్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఎన్ని మాటల ఫైన్లు రాసినా మళ్ళా నెత్తికి షిప్ప లేకుండానే తిరుగుతుండ్రని గీ ఐడియా చేసిండ్రట. హీగేముంది, దొరికిన వాళ్ళకి దొరికినట్టే నెత్తికి షిప్పలు పెట్టి తోలుతుండ్రు. మరి మందు దాగి దొరికిన వాళ్ళని ఏం చేస్తారో? పైసలు తీసుకొని పోలీసు వాళ్ళే ఇంటికాడికి పోయి మందును డోర్ డెలివరీ చేస్తుండొచ్చురు.